జై శ్రీమన్నారాయణ. నేడు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ 3 శ్రీమద్ రామాయణం యుద్ధకాండ విభాగము 86. ధర్మం ఎలా ఉంటుంది అని కోపంలో చెప్పినటువంటి లక్ష్మణుడు. ఇంతకుముందు మనం ఒకసారి కోపం లేదా క్రోధంతో ఉన్నటువంటి శ్రీరాముడు అరణ్యకాండలో తన సతి పావని సీతామాతను దుర్మార్గుడైన రావణుడు ఎత్తుకుపోయినప్పుడు అతనికి కలిగిన వ్యధ క్రోధము వల్ల ధర్మాన్ని అతను నిష్ఠురంగా మాట్లాడి అధర్మ పలుకులు పలుకుతాడు. అలాగే ఇక్కడ సీతమ్మ వారిని రావణుడు సంహరించాడు అనే విషయం ఆంజనేయ స్వామి వచ్చి చెప్పగా లక్ష్మణుడు కూడా ధర్మాన్ని అతనికున్న క్రోధంతో రాములు వారు విలపిస్తుండగా ధర్మాన్ని నిందిస్తాడు. అంటే వాల్మీకి మహర్షికి ఎట్టి తరతమ భేదములు ఉండవు. అతను ఏం చూస్తున్నాడో రామాయణం గ్రంథం రాస్తున్నప్పుడు అది అలా రాసేస్తాడు. ఇక్కడ శ్రీమన్నారాయణుడే రాముడు అని మనకు రామాయణంలో బాల్యకాండలోనే చెప్తారు శ్రీమన్నారాయణుడు. కానీ ఇక్కడ పుట్టినది మానవ జన్మ. శ్రీరాముడు మానవ జన్మతో ఉన్నాడు కనుక మానవుడు లాగానే అతను కూడా ప్రవర్తించాలి. అతనికి బాధ, సంతోషము, వ్యధ అన్నీ ఉంటాయి కదా. అలాగనే లక్ష్మణస్వామి వారికి కూడా ధర్మం పైన నమ్మకం ఉన్నా కూడా తన అన్న బాధ చూడలేక ధర్మాన్ని నిందిస్తాడు. ఆ నింద ఎలా ఉంటుందో మనం చూద్దాం. అంటే మానవుడి యొక్క మనం ఇంగ్లీష్లో అంటాం చూసుడు వైబ్స్ అంటాం. అలాగా డిఫరెంట్ వైబ్స్ ఉంటాయి మానవుడికి అని చెప్పేటప్పుడు ఇక్కడ మనం లక్ష్మణస్వామి వారు ధర్మాన్ని ఏ విధంగా నిందిస్తారో చూద్దాం. వాస్తవానికి ఇది వాస్తవం కాదు, కానీ నిజంగా ధర్మస్వరూపం వేరు. కానీ బాధలో ఉన్నటువంటి శ్రీరాముడిని ఓదార్చుటకు సోదరుడు లక్ష్మణుడు ధర్మాన్ని నిందిస్తూ ఉంటాడు. అది చూద్దాం. వాస్తవం కాకపోయినా మానవుడి యొక్క వైబ్స్ ఎలా ఉన్నాయి అనేది ఇక్కడ వాల్మీకి మనకి చెప్తున్నారు. దుష్ట రావణుడు రాముల వారిని జయించడానికి శక్యము కాదేమోనని అనుకొని తాంత్రిక విద్యలను ప్రదర్శించి మాయాసీతను సంహరింపజేయిస్తాడు. ఆ మాయాసీతను సంహరించిన తరువాత ఆ మాయాసీత తలను చూపిస్తారు వానరులకు. దానిని హనుమ చూస్తాడు. సీతమ్మ వారిని తల ఖండించినట్లుగా, ఆమె చనిపోయినట్లుగా ఒక మాయా దృశ్యాన్ని కలగజేస్తాడు రావణుడు అతని కుమారుడు కలిసి. ఈ విషయాన్ని చూసిన హనుమ పెడబొబ్బలు పెడుతూ ఏడుస్తూ పడుతూ లేస్తూ వచ్చి రాముల వారికి ఈ విషయాన్ని ఏడ్చుకుంటూ చెబుతాడు. ప్రభు శ్రీరామ శ్రీరామ అంటూ ఏడుస్తూ ఉన్నాడు. ప్రభు, నేను ఒక వింతను చూశాను. ఆ దుష్ట మేఘనాథుడు రావణుని కుమారుడు నా తల్లి సీతామహాసాధ్యముని తనరికి సంహరించాడు. నా తల్లి మరణించింది అంటూ ఏడుస్తూ ఉన్నాడు హనుమ. హనుమ ఏడుస్తూ చెప్పిన విషయాలు రాములు వారు నమ్ముతారు కదా. ఎందుకంటే హనుమ చూడండి ఏ విషయం అంత సులువుగా చెప్పడు. రాములు వారు నిశ్చేషుడై అలా పడిపోయాడు కిందకి. తన భార్య సీత చనిపోయిందా, సంహరించేశారా
అనే విషయం వినగానే రాముడు హా సీత, హా సీత, హా సీత, ఏమైతివి నాకే ఎందుకు ఇట్టి దుర్గతి కలుగుతున్నది? పరమ పావని నా సీతాదేవి, ఈమెకు అకాల మరణమా? హా సీత అంటూ పడిపోయి మూర్చబోతున్నాడు. ఒక్క క్షణం తర్వాత తేరుకున్నాడు. అప్పుడు లక్ష్మణుడు బాధతో చాలా బాధపడుతున్నాడు. లక్ష్మణుడు ఏడుస్తూ కళ్ళు నీళ్లు తుడుచుకుంటూ రాముల వారిని పైకెత్తాడు, కూర్చోబెట్టాడు. బాధపడుతూ అంటాడు, అన్నను ఎత్తి కౌగులించుకున్నాడు. అన్నా, నీవు ధర్మాత్ముడివి, నీకే ఎలా ఇన్ని అరిష్టములు, ఇన్ని బాధలు? ధర్మము నమ్మువారికి ఇన్ని బాధలు వస్తున్నవి అంటే ధర్మాన్ని ఏమనుకోవాలి? నీవు మన పినతల్లి కైక వలన రాజ్యాన్ని పోగొట్టుకున్నావు. అయినను జితేంద్రియుడివై ధర్మ స్వరూపముతో పితృవాక్య పాలనకై 14 ఏండ్లు వనములలో ముని వృత్తిలో ఉండడానికి వచ్చావు. అధర్మము ఎరుగిన నిన్ను ధర్మము ఇన్ని ఆపదల పాలు చేస్తున్నది. ధర్మం ఎక్కడ ఉన్నది? ఇంకా ధర్మం ఉన్నదా? ఇట్టి అనర్థాలకు ఆదుకోని ధర్మము, ఈ ధర్మం ఎలా అవుతుంది? ధర్మాన్ని నమ్మటం నిరర్ధకము. ప్రత్యక్షము, ఇంద్రియగోచరము, అనుమానము, కార్యాచరణము, సంబంధము, శబ్ద వేద శాస్త్రాలు అన్నవి ప్రమాణములు కదా. అయినను చరాచరాత్మకమైన ఈ జగత్తు యందు ఇంద్రియ గోచరమగుతున్నది ఏమిటి? ధర్మానికి వ్యతిరేకంగా జరుగుతుంది కదా నీకు. నీకు ఏమి ధర్మం ఉన్నది? ప్రత్యక్ష ప్రమాణం ద్వారా మనం తెలుసుకుంటున్నాం కదా. కానీ అన్న, ధర్మాధర్మ విచక్షణ ప్రత్యక్ష ప్రమాణమునకు అతీతం అని నేను భావిస్తున్నాను. కార్యకారణ బంధమును బట్టి అనుమాన ప్రమాణమును బట్టి మనకు బోధపడినది ఏమిటి? ధర్మ సత్ఫలితమును, అధర్మ అనర్థములను తెచ్చిపెట్టును అని అనుకుంటున్నాం. ధర్మము సత్ఫలితాన్ని, అధర్మము అనర్థములను తెచ్చిపెట్టును అని మనం భావిస్తున్నాం. కానీ అలా జరగట్లేదు కదా. పరమ ధార్మికుడివైన నీకు ఇన్ని కష్టాలు అనర్థాలు కలుగుట వలన ధర్మము అన్నది ప్రపంచంలో లేదు అని నేను అభిప్రాయపడుతున్నాను. ధర్మమే లేదు. ఎందుకంటే ధర్మస్వరూపుడికి నీకే ఇన్ని బాధలు వస్తున్నాయి. ఎట్టి ధర్మమునకు ఆలోచించని వృక్ష జంతుజాలములు ఎట్టి అనర్థాలు లేక సుఖంగా ఉన్నాయి. కానీ సర్వ ధర్మాచరణ కారకుడివి నీకు ఇన్ని ఇడుముల? అధర్మపరుడైన ఆ రావణుడు ఎట్టి ఆపదలు లేక సుఖంగా ఉన్నాడు. అన్ని ధర్మాన్ని ఆశిస్తున్న నీకే నష్టాలు వస్తున్నాయి. అంటే అన్న, ధర్మపరులకు అధర్మ ఫలాలు, అధర్మపరులకు ధర్మ ఫలాలు కలుగుతున్నాయి. అధర్మం చేసేవారికి ధర్మ ఫలాలు, ధర్మంగా ఉన్నవారికి అధర్మ ఫలాలు వస్తున్నాయి. ఈ లోకంలో ధర్మ మార్గంలో నడుచుకున్న వారికి క్లేశములు, కష్టములు వస్తున్నాయి. అధర్మ మార్గంలో నడుచుకున్న వారికి, అంటే రావణాసురుడు లాంటి వాడికి సుఖములు ప్రాప్తిస్తున్నాయి. గాన ధర్మాధర్మ చర్చ ఇంకా అవసరం లేదు. ధర్మాధర్మ చర్చ అవసరం లేదు, ధర్మము లేదు. ఇలా ఆలోచించడం అనర్థకం. శత్రుశోధన శ్రీరామచంద్ర, ధర్మాధర్మములు అచేతనాలు కనుక ప్రతిక్రియ అవి చేయలేవు. ఇది అవ్యక్తము, అసత్తుతో సమానము. అట్టి ధర్మము పాపాత్ముడు
వద్య రూప ఫలములకు ఎట్లు గురియగును. కనుక ధర్మము చేసేటువంటి వారు, ధర్మంతో ఉన్నవారు అకాలంగా మరణిస్తారా? వారికి క్లేశములు వస్తాయా అంటే ధర్మము లేదు అని నా అభిప్రాయం. సత్కర్మలు చేయు వారికి అదృష్టము శుభము వస్తుంది అని అనుకుంటే మరి నీకు ఎక్కడొచ్చింది? నువ్వు ధర్మం తప్పనివాడివి, నీతి నిజాయితీలతో ఉన్నవాడివి, నీకు శుభములు కలగట్లేదు కదా, అన్ని అనర్థాలు కలుగుతున్నాయి కదా. కనుక ధర్మం ఎక్కడుంది? ఘన సత్కర్మలు ధర్మాచరణలు వచ్చేది అదృష్టము శుభప్రదము అనుట అవాస్తవం. సత్కర్మలు చేస్తే శుభం వస్తుంది అనుకోవడం వాస్తవం కాదు, అసమంజసం. దుర్బలమైన ఫలదాయకము కాని ధర్మమును ఆశించుట ఇక యుక్తము కాదు. కార్యసాధన విషయమున ధర్మము పౌరుషమునకు పరాక్రమమునకు ఉపకరణ అయినసో అట్టి ధర్మములు ప్రక్కన పెట్టి పురుష ప్రయత్నముచ్చే మనం ముందుకు సాగలేము. కనుక మనం పురుష ప్రయత్నాన్నే నమ్ముకుందాం. శ్రీరామ ధర్మమునకు ప్రాధాన్యమిచ్చిన సో అధర్మమును ఆచరింపరాదు కదా. అధర్మమునకు ప్రాధాన్యం ఇచ్చిన సో ధర్మం గురించి పట్టించుకోరాదు. కనుక మనం ఇక ధర్మాన్ని నమ్ముకునుట ఇక మనకి లాభం లేదు. అన్నా శ్రీరామచంద్ర శతక్రతువులు చేసిన ఇంద్రుడు ఇంద్రపదవిలో ఉండగానే విశ్వరూపమునిని సంహరించాడు. ఆ పాపాన్ని తొలగించుకోవడం కోసం అతను మళ్ళా యాగాలు చేశాడు, క్రతువులు చేశాడు. తన పాపాన్ని అతను తొలగించుకున్నాడు. అనగా దేవతలు సైతము అధర్మము చేసి దానిని మాపుకొనుటకై మళ్ళా ధర్మంగా క్రతువులు చేశారు. వారి పాపాలను వారు తొలగించుకున్నారు. అంటే వారు నమ్ముకున్నది పురుషుని యొక్క శక్తి సామర్థ్యాలు గనుక సమయానుకూలముగా ధర్మమును కానీ పురుషార్థాన్ని కానీ మనం ఎరింగి ప్రవర్తించాలి. శ్రీరామ నీవు రాజ్య త్యాగమునర్చావు, తండ్రి మాటను నిలబెట్టావు, సంపద లేని వాడివయ్యావు. నేడు నీవు అష్ట కష్టములు పడుతున్నావు. చివరికి భార్యను కూడా నేడు కోల్పోయావు. ఇంకా నీకు ధర్మం ఎక్కడ కాపాడింది? ఎవరికైతే సంపదలు ఉంటాయో వారికి హర్ష కామములు, ధర్మము, క్రోధము, శమ, దమములు అన్నీ కూడా వృద్ధిగా ఉంటాయి. సంపదలు లేని వాడికి ఏవి ఉండవు. నీవు తండ్రి మాటను అనుసరించి ధర్మం పాటించావు, హింసాపరులను శిక్షించావు, అధర్మపడేటువంటి వాళ్ళని సంహరించావు, ధర్మములు పాటించావు. నేడు నీకు బహిప్రాణమైనటువంటి నీ భార్య మా వదిలి గారు మహాసాధ్యమని సీతాదేవి నేడు మీకు దూరమైంది. ఇంకెక్కడి ధర్మము, ఇంకెక్కడి న్యాయము? ఇక ధర్మాన్ని నమ్మి ఏమి లాభం? అన్నా శ్రీరామచంద్ర లెమ్ము, నీ పౌరుషాన్ని చూపించు. నేను ఈ దుష్ట ఇంద్రజిత్తును సంహరింతును. నీవు ఆ దుష్ట రావణాసురుడిని సంహరింపము. ఈ లంకను మట్టుబెట్టేదాము. మన పౌరుషం ఏమిటో చూపిద్దాం. ఇక ధర్మాధర్మములు లేవు అంటూ లక్ష్మణస్వామి వారు కోపంతో క్రోధం తెచ్చుకొని, క్రోధంతో ఉన్నవాడు, కోపం కంటే దుష్టమైనది క్రోధం. ఆ క్రోధంలో ఉన్న లక్ష్మణస్వామి వారు అలా రాముల వారితో బాధలో ఉన్నందువల్ల ధర్మం గురించి నిందించారు. జై శ్రీమన్నారాయణ.